సూర్యాపేట జిల్లాలోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో పట్టణానికి చెందిన జాహేదా అనే మహిళ కాన్పు కోసం గత 4 రోజుల క్రితం ఆసుపత్రికి రాగా వైద్యులు ఇంకా డెలివరీకి టైం ఉందని మరో 10 రోజుల తర్వాత రమ్మని చెప్పి పంపించేశారు. కానీ ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి హుటాహుటిన తీసుకువచ్చారు. వైద్య సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులు కాళ్ల వేళ్ల పడి బ్రతిమిలాడటంతో వైద్యులు అదే నిర్లక్ష్యంతో బాలింతకు వైద్యం చేయగా మగ శిశువు జన్మించింది. అనంతరం సరైన వైద్యం అందకపోవడంతో శిశువు పుట్టిన కాసేపటికే మృతి చెందింది. దీంతో బాలింత బంధువులు ఆందోళనకు దిగారు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగబడుతున్నారు. వీళ్ళకి అమౌంట్ బయట వాళ్ళకి హాస్పిటల్ ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు రావట్లేదు. దీనివల్ల వాళ్ళు ఏం చేయలేక అది ఉంది, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నాయి, బేబీకి అది ఉంది అది అని చెప్పి బయటికి తీసిపోయి 20,000 ఫీజు 40,000 ఇట్లా చేసి వాళ్ళకి టైట్ చేసి అది చేసి బయట చేయించుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు. దీనివల్ల ఇక్కడ హాస్పిటల్ అయినా ఈ హాస్పిటల్ చాలా శ్రీనిధి మేడం అయితే శ్రీనిధి హాస్పిటల్ పెట్టుకోవాలి, సవంతి మేడం అలానే చేస్తుంది, చంద్రశేఖర్ డాక్టరు, వీళ్ళందరూ బయట హాస్పిటల్ పెట్టుకొని వీళ్ళు చేసే డాక్టర్లు మొత్తం ఇది పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. చెప్పి చూసి మరి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు జాబ్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరు హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి చూసి చేయండి. ఒక ఆమె పక్క ముందు ఒక ఆమె ఇప్పుడు ఉన్నది ఆపరేషన్ థియేటర్ ఆమెతో మాట ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు ఏమన్నారంటే ఒక ఆమె ఏమన్నా మేము చూసినాం బేబీకి దారి లేదు, దారి అవుతున్నది, ఇప్పుడే డెలివరీ అవుతుంది అంటే మేడం ఏమన్నా అయితే మీరే బాధ్యత మేడం. ఏంది మేడం 3 రోజులు ఉంచుకున్నట్టు అంతే నొప్పులతోటి పంపించారు, ఇవాళ అదే నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు తీసుకెళ్ళమన్నారు. అడిగి పోయినాక మా టాబ్లెట్ ఇవ్వాలి ఏమైనా వచ్చి తీసుకెళ్ళాను. అడిగి మాకు ఏమడదు, బేబీకి ఏమైనా తల్లికి ఏమైనా మేమే రెస్పాన్సిబిలిటీ, మేమే చూసుకుంటాం, మాకంటే ఎక్కువ మీకు తెలుసా అని అన్నారు. ఓకే మేడం మీకంటే ఎక్కువ మాకైతే తెలియదు, మీకంటే ఎక్కువ మాకు తెలియదు, మీరే మాకు చూడండి మేడం, మీ అయితే పేద ఉందని చెప్పేసి చేతులు ఎత్తి వెళ్ళిపోయినా, అడ్మిట్ చేసి వెళ్ళిపోయి నా పని చూసుకొని నేను వచ్చే లోపల బేబీ డెలివరీ అయింది. బేబీ వచ్చినాక లోపల పిలిచి ఇలాగనే 7:30 అప్పుడు 7:30 అప్పుడు పిలిచారు. లోపలికి వెళ్ళాక బేబీ కాడికి పోయి నిలబడ్డ. ఇట్లా అని ఒక సార్ ఉన్నాడు, డెలివరీ చేసిన మేడం ఉంది, 2 కంపౌండర్లు ఉన్నారు. ఒకటే మాట ఏమైంది అంటే ఏం లేదు, మా ప్రయత్నం మేము చేసినాం, కాకపోతే అమ్మాయి ఆమె ఉమ్మునీళ్ళు తాగింది, ఉమ్మునీళ్ళు వెళ్ళాలి, బాత్రూమ్ పోయింది, బాత్రూమ్ ఉమ్మునీళ్ళు 2 కలిసినాయి, 2 పోయి లోపల జామ్ అయినాయి, చిక్కగా అయింది, అదైంది, బేబీ మాత్రం దక్కలేదు, సంతకం పెట్టి తీసుకెళ్ళారు. అంటే నేను సంతకం పెట్టాను, అబ్బాయి వాళ్ళ తండ్రి ఉన్నాడు, వాళ్ళు వచ్చి సంతకం పెడతారు కాదని నేను బయటికి వెళ్ళేసాను. నాకు సంబంధం లేదు, బయటికి వెళ్ళాను. 2 సార్లు పిలిచింది ఆశ, నేను రాను, నేను సంతకం పెట్టాను. వాళ్ళ తండ్రి వచ్చినాక ఆగండి నేనైతే ఉండలేను ఇక్కడ అని బయటికి వెళ్ళిపోయాను. ఇది మొత్తం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మేము మొత్తం ఒక 10 రోజులు తిరుగుతున్నాం హాస్పిటల్ చుట్టూ. ఆమె మేడం గిట్ట అన్నది, మేడం గిట్ట అడగండి మీరు, మేడం ఏమన్నా మీరు తిరుగుతుర్రు, మీరు వస్తురు పోతురు, మాకు తెలియదా, మీరు ఎందుకంటే ఎమోషన్ అవుతురు, మేము చూసుకుంటాం, మాకంటే ఎక్కువ మీకు తెలుసా అని అన్నది. 10 రోజుల నుంచి గిట్ట ఆమె నేను చూసుకుంటాను అన్నది. 10 రోజుల నుంచి వచ్చిపోతున్న సంగతి గిట్ట ఆమె చెప్పింది. మొత్తం ఆమె నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు బేబీ గిట్ల అయింది, మా అక్క పరిస్థితి అయింది అంతే.